ఒక హస్బెండ్ ఉన్నారు. హస్బెండ్కి ఒక వైఫ్ ఉంది. చక్కగా పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన నెల రోజుల లోపే హస్బెండ్కి జాబ్ పోయింది. రైట్, జాబ్ పోయిన ఆవిడేమనుకోలేదు, నా భర్త ఏదో ఒక రోజు కష్టపడి మళ్ళీ జాబ్ తెచ్చుకుంటాడని అతనితోనే ఉంది. జాబ్ లేకపోతే ఇన్కమ్ ఉండదు. ఇన్కమ్ లేక వాళ్ళ ఇల్లు ఈఎంఐలో ఉన్నది. ఈఎంఐలో దాన్ని ఏం చేశారు, ఫోర్ఫిట్ చేసేసారు. రైట్, ఫోర్ఫిట్ చేసేస్తే ఇల్లు కూడా పోయింది. ఇల్లు పోయినా కూడా ఆవిడేమనుకోలేదు, భర్తతో పాటుగానే ఉంది. ఈ దిగులుతో అతను ఏం చేశాడు, రోడ్డు మీద అట్లా తిరుగుతుంటే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి, హాస్పిటలైజ్డ్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్నాడు, ఓసారి కోమాలోకి వెళ్ళిపోయాడు. రైట్, 6 months దాకా కోమాలో ఉన్నాడు. సడన్గా అతను కళ్ళు తెరిచాడు. అప్పటి వరకు ఆవిడ సేవలు చేస్తూ అతనితో పాటే ఉంది. కళ్ళు తెరిచి చూశాడు, భర్త కళ్ళు తెరిచారని ఆవిడ ఎంతో ఆనందంగా దగ్గరికి వచ్చింది. పిలిచి నాకు డౌట్ ఉంది అని చెప్పాడు. చెప్పండి, చాలా రోజుల తర్వాత మీరు కోమా నుంచి బయటకు వచ్చారు, చెప్పండి అని. నాకున్న డౌట్ ఏంటంటే, మీరు నాకు ఉద్యోగం పోయినా నాతోనే ఉన్నారు, ఇల్లు పోయినా నాతోనే ఉన్నారు, యాక్సిడెంట్ అయినా నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది, నాకు అర్థమవుతుంది. నా డౌట్ ఏంటంటే, నువ్వు నాతో పాటు ఉన్నందుకు ఇది జరుగుతుందా, లేదా నా కష్టాల్లో కూడా నువ్వు ఉన్నావో నాకు అర్థం కాలేదు అన్నదంట. రైట్, అప్పుడు ఆవిడేమనుకుంది, అనవసరంగా పనికిమాలని పెళ్లి చేసుకున్నారా అనుకున్నాను. రైట్, దీస్ ఆర్ పర్సెప్షన్స్. భార్యాభర్తలు ఎప్పుడు కలిసి ఉన్న వాళ్ళు ఉండరా, ఆనందంగా ఉన్న వాళ్ళని ఎవరినైనా చూసారా మీరు? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా కలిసిన వాళ్ళు ఉంటారు, ప్రేమగా ఉన్నోళ్ళు ఉంటారు. నేనైతే ఎవరిని చూడలేదు. రైట్, పర్సెప్షన్స్ ఆర్ డిఫరెన్స్. ఒకరి మీద ఒకరికి పర్సెప్షన్స్ మారిపోవడం వల్లే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.